అంటే ఈ సిద్ధ విద్యా సాధన ద్వారా మీరు చెప్పి బ్రహ్మ విద్యా సాధన ద్వారా అవును, ఏ విధంగా మోక్షం పొందవచ్చు గురు? మోక్షం అంటే ఏంటి, అది ఒక ప్రశ్న. మోక్షం అనేది కూడా అది ఒక లూజ్ వర్డ్. మోక్షం అంటే అర్థం ఏంటి? మోక్షం అంటే ముక్తి, విముక్తి. అంటే ఏదో బంధింపబడిన దాని నుంచి విముక్తి పొందడం అనేది మోక్షం. ఏమిటి బంధింపబడ్డాము, ఎలా బంధింపబడ్డాము, దేనితో బంధింపడ్డాం, దేనితో బంధింపబడ్డాము అనేది తెలియాలి. అదేమిటంటే దానికి ఇంద్రియ బధ్యతే జీవ ఆత్మ నైమిష బధ్యతే అని మనుస్మృతితో చెప్పింది. ఇంద్రియ బధ్యతే జీవ, మనం ఎప్పుడైతే మన ప్రాణము మనసు, మన మనసుని తీసుకొచ్చేది మన శ్వాస, అది ఎప్పుడైతే వచ్చిందో ఇంద్రియాల ద్వారా అది వ్యాప్తం అవుతుంది. వ్యాప్తమైంది ఎప్పుడో అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, ఆ విధంగా మనం బంధింపబడ్డాం. మరి మోక్షం అంటే అర్థం ఏంటి, మళ్ళీ ఇంద్రియాల నుంచి విరమణ కావాలి. కిందకు వస్తే ఇంద్రియ వశం అవుతాం, అది పైకి వెళ్తే ఇంద్రియ నిగ్రహం కలుగుతుంది. ఆ పైకి వెళ్ళేది ఏంటి, ఆత్మస్వరూపావస్థానం ముక్తిరిత్యభిధీతే శివగీత. అంటే నీ స్వరూపాన్ని నువ్వు తెలుసుకోవడం అనేది మోక్షం. తెలుసుకోవడం అంటే ఎలానూ నీ అంత నువ్వు తెలుసుకోలేవు, నువ్వు ఎలా బంధింపబడవాలో పడ్డావో తెలుసుకోవాలి. దాన్ని అనుసరించి ముక్తి పొందాలి. అంటే శ్వాస బయటకు వస్తే ఇంద్రియ బంధువు అవుతాడు, అదే శ్వాసను మీద తీసుకెళ్తే ఇంద్రియాల నుంచి విముక్తి కలుగుతుంది, అది మోక్షం. ఈ శరీరంలో శ్వాస లేకుండా పూర్తిగా శవం అయిపోయిన తర్వాత వానికి సహజంగానే ముక్తి దొరుకుతుంది. అదేంటి అర్థం దానికి, అది కూడా అనుకుంటారు చాలా మంది. చనిపోవడం అంటే అర్థం ఏంటి, చనిపోవడం శరీరం నుంచి ప్రాణం వెళ్ళిపోవడం, వెళ్ళిపోయిన తర్వాత ఊరుకుంటుంది, అది వెళ్ళిపోతుంది, ఇది కుళ్ళిపోతుంది. అవునా, ఇది కుళ్ళిపోతుంది, అది వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి ఎక్కడికి వెళ్తుంది, సూక్ష్మ శరీరంతోనే ఇంకో శరీరంలో ప్రవేశిస్తుంది. అక్కడి నుంచి మన ప్రయత్నం చేయకపోతే అక్కడ విడిచిపెడుతుంది. ఇలాగ విడిచిపెట్టడమే పునరపి జననం జఠరేసేను. సో ఈ విధంగా మనం ఈ జన్మలు ఎత్తుతూనే ఉన్నాం, కానీ ఏంటి అది ముక్తి పొందలేదు. సూక్ష్మ శరీరంతో ఉంటాడు ప్రతి జీవుడు చనిపోయినప్పుడు, కానీ బయటికి పోకూడదు. బయటికి పోకపోతేనే ముక్తి తప్పించు, కానీ చనిపోతే మరి ముక్తి ఏంటి, అది అలాగే విముక్తి అని అనుకుంటున్నారు అందరూ. దానికి ఏంటంటే కబీరు, మహాకవి కబీరు, మహాభక్తు జ్ఞాని, వారు చెప్పారు, మరతే మరతే జగ్మరా నా మర్నా జానా కోయ్ ఐసా మర్నా జోమరే రాము ద్వారే జోమరే నా మర్నా హోయ్ అని వారు చెప్పారు. అందరూ చనిపోతున్నారు, కానీ ఎలా చనిపోవడం ఎవరికి తెలియట్లేదు. ఈ విధంగా చనిపోతే మళ్ళీ తిరిగి చనిపోనక్కర్లేదు అని అన్నారు. అంటే ఇలాగ చనిపోయి వెళ్ళిపోతున్నాం, కానీ ఈ బయటికి పోకుండా నతస్య ప్రాణ ఉత్క్రామంతి అత్ర ఇవ సమవలీయంతి అని ఉపనిషత్తు చెప్తుంది. ఆ ప్రాణం బయటికి పోకూడదు, బయటికి పోకుండా చేసేదే ప్రాణాయామం. ఇది మామూలుగా అయితే ఇది ఎలాగో దీని ప్రయత్నం ఎందుకు, చనిపోతున్నాం, చనిపోయి మళ్ళీ పుడుతూనే ఉన్నాం, బయటికి పోకూడదు. దీనికే బృహదారణ్యక ఉపనిషత్తులో చెప్పారు, ఏమనంటే పురశ్చక్రే ద్విపద పురశ్చక్రే చతుష్పద పురశ్చ పక్షీభూత్వ పురః పురుషావిషయేత్ అని బృహదారణ్యక ఉపనిషత్తులు 108 పెద్దది. ఇది దాంట్లో చెప్తున్నారు ఏంటంటే ప్రతి జీవుడు కూడా ఈ ద్విపాద జంతువు చతుష్పాద జంతువు అని ఉన్నారు. ఈ జంతువులు ఏంటంటే అవి పక్షీభూత్వ, పక్షం అంటే రెక్కలు గలది. అంటే జీవుడు అనే పక్షికి 2 రెక్కలు ఉన్నాయి, ప్రాణ అపానాలని. ఈ ప్రాణాపాన రెక్కలు ఉన్నంత వరకు శ్వాస ఆడుతూనే ఉంటుంది. ఏమి ఇప్పుడు మనం ఈ చనిపోయినప్పుడు ఏంటంటే ఈ రెక్కలు ఎక్కడ అడిగిపోయినా సరే సూక్ష్మ శరీరంలో సూక్ష్మ రెక్కలు ఉంటాయి, అక్కడ వెళ్ళి మళ్ళీ ఆడుతుంటాయి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ 2 రెక్కల్ని ఈ శరీరంలో ఉంటుండగా ఆడనీయకుండా ఏకం చేయాలి. అపాన ప్రాణయోరైక్యం చిదాత్మానం సమాశ్రయ అన్నపూర్ణోపనిషత్తు. ఈ 2 ఏకం చెయ్యాలి. ఈ ఏకం చేసేది ఏంటి, స్పర్శాన్ కృత్వ బహిర్బాహ్యాన్ చక్షుషైవ ఆంతరే భ్రమో ప్రాణాపానం సమోకృత్వ నాసాభ్యంతర కృష్ణ పరమాత్మ చెప్పింది. అది అసలు కృష్ణ పరమాత్మ చెప్పిన సైన్స్ ప్రపంచానికి అర్థం కాలేసారు కదా పండితులకు కానీ ఎవరికి కూడా. చాలా మంది ఏంటంటే అబ్బే ఇంకా మేము అష్టావక్ర గీత చదివాము, ఇవన్నీ యోగం లేదు ఏది లేని చెప్పారని అనేక చెప్పిన వాళ్ళు ఉన్నారు. జగద్గురు ఆదిశంకరాచార్యులు, భగవద్ రామానుజాచార్యులు, మధ్వాచార్యులు, త్రిమతాచార్యులు అందరూ కూడా ఏంటంటే భగవద్గీతకి భాష్య రాశారు. అంటే ఏంటి, వారు చెప్పింది ఎవరు, సాక్షాత్ భగవంతుడు. వారు చెప్పిన దానికి తలొగ్గి దాసోహం అయ్యి రాశారు వ్యాఖ్యానం. అదే ప్రమాణం. అది లేకుండా ఏంటి, అది భగవద్గీతని కాదంటారేంటి.
సరే ఇది అంతా ఇది పెద్ద మోడర్న్ ఇది వెళ్ళిపోయినట్టు ఏంటి అదేం అక్కర్లేదండి, సాధన అక్కర్లేదు, జస్ట్ కామ్గా కూర్చో, ఇవేం చేయొద్దు. రమణ మహర్షి అలా కామ్గా కూర్చోమన్నారు. కామ్గా కూర్చొని ఇస్తుందా? నేను ఈ ప్రపంచాన్ని ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, ఎవరిని కామ్గా కూర్చొని ఇవ్వదు. అదే కృష్ణ పరమాత్మని అర్జునుడు ప్రశ్నించాడు, కామ్గా కూర్చొని ఇవ్వదు. అథ కేన ప్రయుక్తం పాపం చరితి పురుష అనిచ్ఛన్న వార్షే బలాదేవ నియోజిత అని 3 అర్జునుడు అడుగుతున్నాడు. అర్జునుడు నేను ఏ పాపం చేయకూడదు అనుకున్నా కూర్చున్నా సరే ఏదో ఒకటి బలవంతంగా నా చేత చేయిస్తా, అదేమిటి అని అడిగారు. అడిగితే కృష్ణ పరమాత్మ చెప్పారు, కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవం మహాసన మహాపాత్మ విజ్ఞేన మిహవైరణం. కామక్రోధాలతో కూడుకున్న రజోగుణం ఒకటి నీలో ఉంటుండగా నువ్వు కామ్గా కూర్చోలేవు, సహజ సమాధిలో ఉండనివ్వదు. ఎందుకంటే అది ఉన్నది ఎప్పుడు నహి కశ్చ క్షణమపి జాతి చకర్మకుడు కారితే హ్యవశకర్మ సర్వ ప్రకృజైర్గుణై అని 3 అధ్యాయులు చెప్పారు. ప్రతి ఒక్క జీవుడు కూడా ప్రతి క్షణం కూడా కర్మ చేయకుండా ఉండలేడని చెప్తున్నారు. ఉండలేడని వారు చెప్తుంటే నువ్వు కామ్గా కూర్చో, ఏం చేయొద్దు, నీకు అన్ని అది అలే జరిగిపోతుంది, నువ్వు గమనించట. ఇది అంతా జరిగిపోతే నువ్వు గమనించే స్థితిలో నువ్వు ఉన్నావా? నీవు కూడా అందులో చేరుతావు. ఎందుకంటే నువ్వు ప్రకృతికి వశమై ఉన్నావు, ప్రకృతి మాయకి వశమై ఉన్నావు. మాయకి 2 విక్షేపం ఆవరణ 2 ఉన్నాయి, రజోగుణం తమోగుణం 2 ఉన్నాయి. అది నువ్వు వశమై ఉంటుండగా నువ్వు కామ్గా ఎలా కూర్చుంటావు? వీళ్ళందరికీ ఈ కబుర్లు చెప్తున్నారు ఇంప్రాక్టికల్ గా. అందుకనే భగవద్గీత ప్రమాణం. భగవద్గీతలో ప్రతి ఒక్క డిఫెక్ట్ ఎక్కడుందో వారు పాయింట్అవుట్ చేసి చెప్పారు, దానికి రెమెడీ కూడా చెప్పారు. ప్రశాంత మనస్సంశయనం యోగినం సుఖమత్వం ఉపైతి శాంతరేశం బ్రహ్మభూతమ కలుషం ఆరోగ్యం చెప్పారు. ఈ రజోగుణ శాంతించాలంటే యోగం చేయి. ప్రశాంత మనస్సంశయం యోగినం సుఖమత్వమైన సుఖం పొందాలంటే మనసు ప్రశాంతి కంటే ఉపైతి శాంతరజసం. రజోగుణ శాంతించాలి అంటే ప్రాణాన్ని చేయి. బ్రహ్మభూతమ కల్మషం ఇతను బ్రహ్మస్వరూపుడు అవుతాడు ఒక్క యోగం ద్వారా. ఆ యోగం ఏం చేస్తుంది? చలించిన మనసుని నిశ్చలం చేస్తుంది. చలించింది ఎప్పుడు? కోరికలు ఇవన్నీ ఉంటాయి. ఈ శ్వాస బయటకు పోతుంటూ మనసు బయటకు పోతుంటూ కాముగా కూర్చోవడం ఎలా సాధ్యం? ఇది ప్రపంచానికి తెలియాలి. ఇది తెలియకుండా ఏంటంటే నేను డిజైన్ చేసి నువ్వెవరు ఏంటి, నాకు మరి నాకు గురువు అక్కలేదు శాస్త్రం అక్కలేదు అని ఎంతమంది అంటుంటారు. గురువు శాస్త్రం లేకపోతే నువ్వెవరు? తస్మా శాస్త్రం ప్రమాణంతే కార్యకార్య వ్యవస్థతో జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మకర్తం విహార్సన్. కృష్ణ పరమాత్మ పదార్థంతో ప్రతిదికి శాస్త్రపానం పెట్టు. నువ్వెవరు మధ్యలోనే? నీకు గురు పరంపర ఉందా? నీకు దాని ప్రకారంగా చేస్తున్నావా లేదా? అది చేసి అనిపించి నా గురువు చెప్పారు శాస్త్రం ఇలా ఉందని చెప్పు, అది కరెక్ట్. అది కాకుండా నేను కొత్తగా డిజైన్ చేశాను అంటే కుదరదు. ఏంటి ఈ ప్రపంచం ఏంటంటే నమ్మేస్తుంది, అబ్బో ఈయనేదో పెద్ద కోట్ల మందికి ప్రభావితం చేస్తున్నాడు, ఈయన చెప్పింది కరెక్ట్.